వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. యూపీలోని జామియా మస్జిద్ ముస్లింలపై పోలీసు కాల్పులను ఖండిస్తూ ఒంగోలులోని బిలాల్ నగర్ కమ్యూనిటీ సర్కిల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి చర్యలు దేశానికి క్షేమం కాదని, భవిష్యత్తులో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఇటువంటి చర్యలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఎన్నికల వేళ ప్రజల్లో చిచ్చు పెట్టి ఇలాంటి గొడవలు రేపుతోందని, ఇలాంటి పార్టీ మతతత్వ పార్టీ అవుతుంది కానీ మానవత్వం ఉన్న పార్టీ కాదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఇటువంటి దాడులను ఖండిస్తున్నాము. అలాగే ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అది బీజేపీ పార్టీ, మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ అన్నారు. అది ఏ విధంగా మానవత్వ పార్టీ మీరు నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఖచ్చితంగా నిరూపించాలి. మీరు ఎన్నికల్లో వెళ్ళేసి ప్రచారం చేసి వచ్చారు. వచ్చిన వెంటనే ఈ ఇష్యూ ఇంత తప్పులు వాళ్ళు తెలుసుకోకుండా ఒక దుష్ప్రచారం చేస్తూ ముస్లింల మీద దాడులు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని గమనించాలని మేమంతా విశాఖంలో డిమాండ్ చేస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా ఎటువంటి మతతత్వ దాడులు జరగకుండా చూడాలి. ఏ ప్రభుత్వం కూడా మతదాడులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, మతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని గురించి కూడా ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క క్యాబినెట్లో చర్చ చేయడం లేదు. ఇది అత్యంత దారుణం. ఇది రాజ్యాంగానికి ప్రమాదకరమైన సూచనలు, ప్రజాస్వామ్యాన్ని కూడుకున్నటువంటి సూచనలు. ఇటువంటి వాటిని అన్నిటినీ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాలి. అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కూడా దీన్ని ఖండించారు. ఇది ఒక భూతకపు కుట్ర, ఇది ముస్లింల దాడులు చేయడానికి అనేసి కూడా ఆయన ఖండించడం కూడా జరిగింది. సోదరులారా, భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి జరిగితే మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని తెలియజేసుకుంటాం. అందరికీ వందనాలు.